హాయ్ హలో నమస్తే నేను లీలా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ లీలా కారపరెడ్డి. సో నాకు ఈరోజు కప్ కేక్స్ ఆర్డర్స్ అయితే వచ్చినాయి, అప్రాక్సిమేట్గా 50 కప్ కేక్స్. సో నేను మీకు సరదాగా చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి, నేను జాగరీ పౌడర్ వాడుతున్నాను, షుగర్ యూస్ చేయట్లేదు, బెల్లం మాత్రమే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే బెల్లం అండ్ జనరల్గా నేను కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడ ఇక్కడ వెతుక్కునే అవసరం లేకుండా ఇలాంటి బాస్కెట్స్లో నేను స్టోర్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అని ఇలాగ చీజ్ బటర్ ఇవన్నీ కూడా వేరే వేరేగా వెతుక్కునే పని లేకుండా ఒకేసారి ఇలా బాస్కెట్స్ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను అనమాట. మీరు చూస్తే ఇక్కడ నేను యూస్ చేస్తున్న ప్రొడక్ట్స్ అన్నీ కనబడతాయి. అమూల్ బటర్, చీజ్, అంటే నాకు శాండ్విచ్ ఆర్డర్స్ కూడా వస్తాయి అనమాట అప్పుడప్పుడు. సో ఐ యూస్ దీస్ ఓన్లీ. అండ్ ఇదిగోండి కిస్మిస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, చెర్రీస్, టూటీ ఫ్రూటీ, క్యాస్టర్ షుగర్, చాకో చిప్స్, క్యాడ్బరీ. సో నేను ఇదే యూస్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, జనరల్గా ప్లమ్ కేక్స్ కదా ఇప్పుడు ఆర్డర్స్ చాలా వస్తున్నాయి ప్లమ్ కేక్స్కి. నా కప్ కేక్స్ కూడా ప్లమ్ కేక్స్ ఎక్కువ వెళ్తున్నాయి. అందరూ కూడా ఆరెంజ్ జ్యూస్ అని, ఆరెంజ్ ఎసెన్స్ అని చాలామంది యూస్ చేస్తారు, స్టోర్ బాట్ ఆరెంజ్ జ్యూస్. బట్ నేను అలా కాదు, డెఫినెట్లీ నేను ఇలాంటివే యూస్ చేస్తాను బయటికి తీసుకొచ్చి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ప్లమ్ కేక్లో ఈ జెస్ట్ ఉంటుంది కదా పైన తొక్క, సో అది చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట ప్లమ్ కేక్ మొత్తానికి కూడా. బట్ ఎక్కువ కాదు, చిన్నదే. మనం కావాలంటే ఇది యూస్ లైక్ గ్రేట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు బాగాన. సో ఇవన్నీ జ్యూస్ చేసి నేను వేస్తాను. డెఫినెట్లీ నేను ఎసెన్స్ వాడను అండ్ నో స్టోర్ బాట్ జ్యూసెస్, ఆరెంజ్ జ్యూస్ కంపల్సరీ నేను ఇవే యూస్ చేస్తాను అనమాట. సో దీనివల్ల కేక్ టెక్స్చర్, టేస్ట్ రెండూ బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది నన్ను ఎగ్ చేస్తున్నానేమో అనుకుంటున్నారు. నేను చేసేది ఎగ్ కాదండి, ఓన్లీ ఎగ్లెస్ మాత్రమే నేను చేస్తాను. అండ్ ఇదిగోండి, నేను యూస్ చేసే కర్డ్ తిరుమల కర్డ్. ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్ నేను కర్డే యూస్ చేస్తాను. కాకపోతే నేను బయట కర్డ్ యూస్ చేస్తాను, మోస్ట్లీ ఇంట్లోది కూడా నేను యూస్ చేయను. నేను ఇలా డబ్బాలు తెచ్చేసుకుంటాను, కేజీ డబ్బాలు. ఇదిగోండి తిరుమల కర్డ్. ఇంకో మీ ఎదురుగానే వేస్తున్నాను చూడండి. నేను అస్సలు ఎగ్లెస్ చేయను. ఎందుకు నేను బయట కర్డే యూస్ చేస్తాను అంటే, కొంచెం దీన్ని మళ్ళీ నేను వడకట్టుకుంటాను, ఏదైనా వాటర్ ఉంటే పోతుంది కదా అని. దీనివల్ల టెక్స్చర్ బాగుంటుంది, బాగా ఉంటుంది. లైక్ మనకి ఎగ్తో ఎలా వస్తుందో ఎగ్లెస్ కర్డ్తో చేసుకున్నా అలాగే వస్తుంది సేమ్. బట్ క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. సో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి, ఇప్పుడు ఇన్ని కప్ కేక్స్ చేయడానికి నేను ఇలాంటి లైనర్స్లో చేస్తే ఇంకంతే అనమాట, చాలా కరెంట్ అవుతుంది. బట్ ఇంకో విషయం ఏంటంటే, నా దగ్గర 6 మోల్డే ట్రే ఉందన్నమాట, ఇంకా పెద్దవి లేవు. సో నేను ఈ కప్స్ తీసుకున్నాను. కాకపోతే ఇవి కాస్ట్ ఎక్కువ పడుతున్నాయి, 2 రూపీస్ 1 పైసా పడుతుంది ఇదైతే ఈచ్. సో మరి ఇంకా తప్పదు కదా, ఆర్డర్ వచ్చినప్పుడు మనం ఉన్నా లేకపోయినా చేయాల్సిందే, లేకపోతే మనకున్న గుడ్ విల్ పోతుంది అనమాట. సో ఇంకా తప్పదు కదా అని చెప్పి టోటల్ 50 కప్ కేక్స్ ఇందులో కొన్ని అందులో కొన్ని పెట్టి చేస్తున్నాను. నేను ఆన్లైన్లో పెట్టుకుందాం అనుకున్నాను ట్రే, బట్ వచ్చేసరికి 4 డేస్ టైం పడుతుంది అది. సో ఇంకా సరే అయ్యే పని కాదులే అని చెప్పి ఇంక ఇలా చేస్తున్నాను అనమాట. ఈ కప్ కేక్స్ మౌల్డ్స్ తీసుకొని ఇది డైరెక్ట్ మనం బేక్ చేసేసుకోవచ్చు, ఓవెన్లో అయినా స్టవ్ మీద అయినా. ఇది డైరెక్ట్ పెట్టేసుకొని మనం బేక్ చేసేసుకోవచ్చు అనమాట. సో ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వీళ్ళు ఇలా దీన్ని మళ్ళీ ఇలా చింపుకొనైనా తినేయచ్చు. దిస్ ఇస్ సేఫ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఇందులో చాలా రకాల డ్రై ఫ్రూట్స్ వేసాను. మెయిన్ నాకు ఆర్డర్ రావడానికి కారణం అదే అనమాట. జనరల్గా ప్లమ్ కేక్స్లో అందరూ కిస్మిస్, బ్లాక్ రైజన్స్ అండ్ నార్మల్ మనం డైలీ వాడే కిస్మిస్ యూస్ చేసి కొంచెం జీడిపప్పు, బాదం పప్పు వేసి వదిలేస్తారు. బట్ నేను అలా కాదనమాట. డ్రై ఫ్రూట్ స్టోర్లో నా ప్యాక్ తీసుకున్నాను. రిలయన్స్లోనే మోస్ట్లీ అన్నీ నేను తీసుకునేది. అందులో నేను ప్యాక్ తీసేసుకున్నాను. మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్, కివీ, క్రాన్బెర్రీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీ అన్నీ కూడా మిక్స్డ్ ఉంటాయి అన్నమాట. సో ఆ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తీసేసుకోవడం వల్ల నేను అది వేసేస్తున్నాక అది అప్రాక్సిమేట్లీ ఒక 2 వస్తుంది. ఎప్పుడు కూడా మనం వీటిని ఫుల్గా ఫిల్ చేసుకోకూడదు, హాఫ్వే ఫిల్ చేయాలి. సో ఆటోమేటిక్గా అవి బేక్ అవుతాయి కదా, లేకపోతే మనకి పిండి పైకి పొంగిపోద్ది అనమాట మన కేక్ బ్యాటర్ మొత్తం. సో ఇది మిగతాది బేక్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఈలోపు ఈ కప్ కేక్ కాస్ట్ ఎంత ఉంటుందో మీరు గెస్ చేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓవెన్ నేను ఆల్రెడీ 180 degreesలో ప్రీహీట్ చేసి 15 minutes బేక్ చేయడానికి పెట్టాను. చూడండి ఇంకోండి, 4 minutes ఉంది, 4 minutes 48 seconds. ఆల్రెడీ ఆల్మోస్ట్ బేక్ అయిపోయిందనమాట. నేను ఒక్కదాని మీదే అవ్వదు కదా, సో స్టవ్ మీద కూడా పెట్టాను. ఎందుకంటే నాకు సినిమాకి టైం అయిపోతుందండి, సలార్ మూవీ, ఒక పక్క ఇవి డెలివరీ ఇవ్వాలి. సో చేస్తే చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట. సో అందుకని నేను 2 rounds కింద చేద్దాం అనుకున్నాను. సో బిఫోర్ ఇప్పుడు ఒక డజన్ వెళ్ళిపోయినాయి లోపలికి ఇందులో. అండ్ మిగతా వచ్చేసి ఇలా స్టవ్ మీద పెట్టాను అనమాట. స్టవ్ మీద పెట్టినవి ఎలా ఉన్నాయో చూద్దాం, ఆగండి. ఇది కూడా సేమ్, అది ఎప్పుడు పెట్టానో ఇది కూడా అప్పుడే పెట్టాను. ఇవి కూడా
ఆల్మోస్ట్ బేక్ అవుతున్నాయి ఇంకా, కాకపోతే కొంచెం టైం తీసుకుంటున్నాయి వెన్ కంపేర్ టు ఓవెన్ స్టవ్ మీద పెట్టేవి. సో ఇది ఇంకొక 10 minutes పడుతుందేమో. ఆల్మోస్ట్ టైం ఆల్రెడీ 10:40 అయిపోయింది, సినిమా టైం అయిపోతుంది. సో చూడాలి ఏమవుతుందో. ఇవన్నీ కూడా చక్కగా ఓవెన్లో 15 minutesలో బేక్ అయిపోయినాయండి. ఇదిగోండి, జస్ట్ చెప్పాను కదా పక్క సినిమా టైం అయిపోతుందని. బాగానే బేక్ అయినాయి చూసారా. ఎక్కడ కూడా నేను అన్నీ కూడా ప్రిక్ చేసి చూశాను, అన్నీ కూడా బ్యూటిఫుల్గా బేక్ అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం చల్లారాలి. ఈ చల్లారేసరికి నేను సినిమా అయిపోయి వచ్చేస్తాను కూడా. స్టవ్ మీద పెట్టినా ఇంకా బేక్ అవ్వలేదు. సో ఇక అయిపోయినాయి కదా అని చెప్పి అది ఆల్రెడీ తీసి ఓవెన్ ఆల్రెడీ ప్రీ హీట్లోనే ఉంది కదా అని ఇది మౌల్డ్ ఇంక ఇందులో పెట్టేసాను అనమాట. ఇందులో బేక్ అయిపోతుంది. ఇందులో ఒక 3 minutesలో బేక్ అయిపోద్ది, 3 to 5 minutes అప్రాక్సిమేట్గా. సో ఇదనమాట. మిగతావి వచ్చిన తర్వాత చేస్తాను. సినిమా రివ్యూ ఎలా ఉందో కూడా చెప్తాను. అంటే ప్రభాస్ ఫ్యాన్ కదా, ఆల్మోస్ట్ బాగుందని చెప్తాను అనుకోకండి, జెన్యూన్ రివ్యూ ఇస్తాను. So till then, please wait. మూవీ రివ్యూ అయితే మాత్రం అదిరిపోయిందండి. లైక్ మీకు కేజీఎఫ్ కనుక నచ్చుంటే ఆటోమేటిక్గా మీకు ఈ మూవీ చాలా నచ్చుతుంది. సెకండ్ రౌండ్ బ్యాటర్ అయితే నేను ప్రిపేర్ చేసేసాను అండ్ మౌల్డ్స్ కూడా రెడీ చేసుకున్నాను. అండ్ సేమ్ ఇందాకల్లానే ఓవెన్ ప్లస్ స్టవ్ మీద పెట్టేశానండి. చూసారా బాగా బేక్ అయిపోతున్నాయి. కొంచెం బ్యాటర్ మిగిలిందని నేను ఒక చిన్న బెంటో కేక్ బాక్స్లో వేసాను అనమాట. బ్యాటర్ ఇంట్లో తినడానికి ఉంటుంది కదా అని 180 degreesలో 15 minutes బేక్ చేశాను, అయిపోయింది. సో చూసారా ఇవి కూడా చక్కగా బేక్ అయిపోయినాయి అనమాట. చాలా స్పాంజీగా, చాలా మెత్తగా ఉన్నాయి. టూత్ పిక్ కూడా ఏం అంటుకోలేదు. నేను ప్రతి ఒక్కటి కూడా నేను టెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా అంటుకోలేదు. నేను ఇంకా లోపల కానీ చేయి పెట్టానంటే నా చేయి కాలుతుంది. సో అన్నీ కూడా బ్యూటిఫుల్గా బేక్ అయిపోయినాయి. స్టవ్లో కూడా చూద్దాం ఎలా బేక్ అయినాయో. ఇవన్నీ కూడా స్టవ్ మీద పెట్టినవి. ఇవి ఇంకా బేక్ అవ్వాలనుకుంటున్నాను, బట్ ఆల్మోస్ట్ బేక్ అయిపోయినాయి ఇవి కూడా. ఎందుకంటే ఏం అంటుకోవట్లేదు, బట్ కొంచెం టెక్స్చర్ చూస్తుంటే ఇంకొక 5 minutes ఉండి మనం ఆపితే బెటర్ అనిపిస్తుంది. ఇది చూసారా, నేను చెప్పాను కదా కొంచెం బ్యాటర్ మిగిలిపోయిందని. ఆ ఎక్స్ట్రా బ్యాటర్ నేను చిన్న బెంటో కేక్ బాక్స్లో వేసాను, 200 grams. దిస్ ఈజ్ ఆల్సో బేక్ బ్యూటిఫుల్. ఈచ్ కప్ కేక్ వచ్చేసి 45 grams ఉందండి. చూసారా కేక్స్ అన్నీ ఎంత ఫ్లఫీగా చక్కగా బేక్ అయిపోయినాయండి. నేను అన్నీ కూడా టెస్ట్ చేశాను, అసలు ఎక్కడ కూడా ఏ ఫాల్ట్ లేదనమాట. కేక్ చెప్పాను కదా ఇంకోటి కొంచెం బ్యాటర్ ఉండిపోతే ఉండిపోయిందని, అది కూడా నీట్గా బేక్ అయిపోయింది. బట్ నాకు కొంచెం స్టార్టింగ్ కదా కొంచెం కష్టమనే అనిపించింది. 2-3 times పెట్టాల్సి వచ్చింది మొత్తం అన్నీ కూడా. సో కంప్లీట్గా ఇలాగా ప్యాక్ చేసేసి నేను వాళ్ళకి పంపించేసాను. మొత్తం అన్నీ డెలివరీ అయిపోయింది అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ ఆల్సో. చాలా జెన్యూన్ రివ్యూస్ ఇచ్చారు, చాలా బాగుందన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్, కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్ అండి. అసలు ఏ ఎగ్ యూస్ చేయకుండా చేయడం అంటే కొంచెం లాస్ అని కాదు కానీ, బట్ వెన్ కంపేర్ టు విత్ ఎగ్స్ అండ్ ఎగ్లెస్ చాలా డిఫరెన్స్ ఉంది. చూసారా ఎంత ప్రెస్ చేస్తున్నా, మనం ప్రెస్ చేస్తే మళ్ళీ కప్ కేక్ దాని ప్లేస్కి అది వచ్చేయాలన్నమాట. కప్ కేక్ అనే కాదు, కేక్ స్పాంజ్ అనే కాదు, ఏదైనా సరే అప్పుడు బాగా బేక్ అయింది అని దానికి అర్థం అన్నమాట. సో మెయిన్లీ కొంచెం ఎగ్లెస్ అంటే
దాని కంపేర్ టు ఎగ్ కొంచెం లాస్ అనేది చెప్పుకోవాలి. కాకపోతే అంత ఎగ్తో కూడింది చాలా ఫ్లఫీగా ఉంటుందన్నమాట. సో అది మెయిన్ ప్రాబ్లం. కొంచెం ఎగ్లెస్ కూడా చాలా బాగానే వచ్చింది. ఇలా ప్యాక్ చేసేసి నీట్గా వాళ్ళకి డెలివరీ అయితే ఇచ్చేసాం మొత్తం అన్నీ కూడా. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడడానికి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. త్వరలోనే రెసిపీస్ కూడా పెడతాను.